స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎంత ఆలస్యమైనా బీసీల కోసం ఎన్నికలు ఆపేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరగనున్న రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత జరిగిన ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ తో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. అదే సభలో చెప్పాం బీసీల్ని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభలో అసెంబ్లీలో ఓటేస్తున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడతారని కేంద్రానికి వెళ్లి చెప్తున్నారు బిల్లు ఆపాలని. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అరే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిత్తశుద్ధి లోపం లేకుండా చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేశాం. అందుకే 3 బిల్లులు ఇచ్చినాము. స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. మా మంత్రులు సీనన్న సీతక్క అందరూ కూడా ఎన్నికలకు పోవాలి, స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు. మేము నచ్చ చెప్పుకున్నాం. సీనన్న సీతక్క ఎన్నికలు ఎంత ప్రామాణికమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం. పోయేదాకా సావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. మీ పార్టీలకు ఏముందా? బండి సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను, నేను మునుడు బిడ్డ అని. నేను గౌరవిస్తాను. మా నిజామాబాద్ లో చాలా మంది మునుడు కాపులు ఉన్నారు. ఈ జిల్లా గతంలో పీసీసీ అధ్యక్షుడు ఎవరున్నారు? మునుడు కాపు బిడ్డ. స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎంత ఆలస్యమైనా బీసీల కోసం ఎన్నికలు ఆపేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. ఎస్ రహేనా, ఈ రోజు కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటు కాంగ్రెస్ లీడర్లను, కార్యకర్తలు ఉద్యోగస్తులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం జరిగింది. మరి ముందు నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీసీల కోసం కట్టుబడి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ దస్తం కూడా ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం లెక్క తేలిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు నిర్వహిస్తాం. అప్పటి వరకు కూడా స్థానిక సంస్థలు నిర్వహించమంటూ కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరి దీంతో ఇక ఇప్పట్లో స్థానిక సంస్థ ఎన్నికలు లేనట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు విధించింది. మరి ఆ గడువు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో మరి ఈ రకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే టైంకి అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి బీసీ డిక్లరేషన్ అంటే బీసీల కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అనుకున్నట్టుగానే మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి 10 నెలల్లోనే అంటే 10 నెలల తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీసీ కులగణన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. మరి మొన్న అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేసి మళ్ళీ గవర్నర్ వద్దకు దస్తం చేసి పంపించారు. మరి ప్రత్యేక జీవో కూడా తీసుకొస్తామని ఒకవైపు గవర్నమెంట్ చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు. మరి బీసీలకు చట్టం ప్రకారం రిజర్వేషన్లు 40% ప్రకటించిన తర్వాతనే అంటే ఇటు రాజకీయ పరంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కూడా బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ మరి కేబినెట్ ఆమోదంతో
ఇటు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా మరి ప్రజెంట్ ఆ బిల్లుస్ రెండు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మరి గవర్నర్ కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు న్యాయస్థానాల కోసం ఈ బిల్లుపై ఏ రకంగా వెళ్లాలపై కూడా. మరి ఈ విషయంలో మాత్రం బీజేపీ గవర్నమెంట్ కొంతవరకు బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై మోకాలు అడ్డు పెడుతుంది కాబట్టి మరి ఇదంతా కూడా బీజేపీ కుట్రగానే ఇటు కాంగ్రెస్ ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తుంది. మరి దీనిలో భాగంగానే మరి ఈ నెల 15న కూడా కామారెడ్డిలో భారీ బహిరంగ సభను కూడా పెట్టబోతున్నారు. మరి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ చేయబోతున్నారు. మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా మరి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా ఇప్పటికే బిల్లు కూడా చేశాము. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాము. మరి ఈ విషయంలో మాత్రం మరి కేంద్ర ప్రభుత్వమే తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. మరి చట్టం ప్రకారం పోవాలంటే మాత్రం కొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ద్వారా మరి ప్రత్యేక జీవో ద్వారా కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరైనా హైకోర్టుకు వెళ్ళడం కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్తే మాత్రం కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసడం జరిగింది. ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కొంతమంది న్యాయవాదుల సలహాలు తీసుకున్నారు. న్యాయ కమిటీ కూడా వేశారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే మరి ప్రజెంట్ అయితే మాత్రం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ప్రత్యేక జీవో ద్వారా కూడా ఎన్నికలకు పోతే మాత్రం మరి కొన్ని లిమిటెడ్ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం మళ్ళీ పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషన్ కి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇటు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటది. కానీ ఇది ఒక రాజకీయ పరంగా మాత్రమే సాధ్యం అవుతుంది. మరి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలంటే మాత్రం మరి పార్లమెంట్ లో తీర్మానం చేయాల్సి ఉంటది. 2/3 కూడా మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కు స్థాయి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటే మరి ఆ బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది. మరి 2/3 మెజార్టీ రావాలన్నా కూడా మరి కొంతవరకు కష్టసాధ్యం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కు. మరి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కాబట్టి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయాన్నే మరి ప్రజలకు నేరుగా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో మరి ఈ నెల 15న కూడా మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అంటే తాము ఇచ్చిన హామీ నెరవేర్చాము కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మోకాలడ్డు పెడుతుందనే విషయాన్ని కూడా పబ్లిక్ లోకి నేరుగా తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ విషయంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. అప్పటి వరకు నిర్వహించబోమంటూ కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా కీలక వ్యాఖ్యలు చేయడం కూడా కొంతవరకు ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. మరి ఇప్పట్లో అయితే స్థానిక సంస్థలు లేనట్టేగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టింది ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు మరి ఆ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ అవుతోంది. మరి ఇప్పట్లో మాత్రం ఇలాంటి తెలుస్తోంది. జనరల్ గా ఈ యొక్క సెప్టెంబర్ 10 తర్వాతనే నోటిఫికేషన్ ఇద్దామని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వెనకడుగు వేస్తే మాత్రం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఒకవైపు బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇటు సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ మరి రాజ్యాంగం ప్రకారం మరి కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఇదే విషయాన్ని మరి కుండ బద్దలు కొట్టినట్టుగా మరి పబ్లిక్ లోకి చెప్పాలని కూడా మరి కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న కూడా మరి యొక్క సభకు కూడా అంటే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు కూడా రాహుల్ గాంధీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు ప్రత్యేక గెస్ట్ గా. మరి ఆయన హామీ ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకున్నాం కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రమే మోకాలు అడ్డు పెడుతుంది. మరి తమ గవర్నమెంట్ మరి ఇచ్చిన హామీ ప్రకారం నిలబెట్టుకుంది. బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తామని మరి ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి కులగణన చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి సమగ్ర కుటుంబ సర్వే కూడా చేయడం జరిగింది కాబట్టి మరి ఈ విషయాన్ని పబ్లిక్ కి చెప్పడం విషయంలోనే మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పటికే దాదాపు సంవత్సరాన్నర అవుతుంది స్థానిక సంస్థలు నిర్వహించాల్సిందే. కానీ ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా మరి అభివృద్ధి అంతా కూడా కుంటుపడినటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ విషయాన్ని పబ్లిక్ లో చెప్పాలనే ఉద్దేశంతోనే మరి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఒకటే ఆయన సూటిగా చెప్పడం జరిగింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి మరి ఇప్పట్లో మాత్రం స్థానిక సంస్థలు లేనట్టుగా తెలుస్తా ఉంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎన్నికలకు పోవాలి, స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు. మేము నచ్చ చెప్పుకున్నాం. చిన్న సీతక్క
ఎన్నికలు ఎంత ప్రామాణికమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం. పోయేదాకా